రాజేంద్రనగర్ పరిధిలోని శంషాబాద్, కొత్వాల్గూడ, కోకాపేట్ ప్రాంతాల్లో నడుస్తున్న అక్రమ మైనింగ్ క్రషర్లను బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, కార్తీక్ రెడ్డి సందర్శించారు. కేజీఎఫ్ సినిమా తరహాలో గుట్టలను తవ్వుతూ అక్రమ మైనింగ్ మాఫియా క్రషర్లు నడుపుతూ వందల కోట్లు సంపాదిస్తున్నారని, అధికారులు మాత్రం చూసి పట్టించుకోవటం లేదని నాయకులు మండిపడుతున్నారు. అక్రమ క్రషర్ ఒక మంత్రికి సంబంధించిందని, అందుకే అధికారులు అక్కడికి వెళ్లడానికి కూడా భయపడుతున్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. జీవో 111 నిబంధనలు పూర్తిగా ఉల్లంఘిస్తూ క్రషర్లు నడుస్తున్నాయని, వెంటనే చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కార్తీక్ రెడ్డి డిమాండ్ చేశారు. 1999లో మూతపడిన క్రషర్ను ఎలాంటి అనుమతులు లేకుండా మళ్లీ ప్రారంభించారని, అధికారులకు డబ్బులు ఇచ్చి మైనింగ్ మాఫియా వ్యవహారాన్ని సైలెంట్ చేస్తున్నారని ఆరోపించారు. మొత్తం అన్న అందరూ వస్తుంది. అప్పుడు రాయి కొట్టుతామని చెప్పేసి సంవత్సరానికి ఈ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి ఒక వాళ్ళ దోపిడీకి ఒక ప్రయోగశాలగా మారిందన్నదానికి సజీవ సాక్ష్యం ఈ కొత్వాల్గూడ క్రషర్. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు అడుగునా కూడా ఈ తెలంగాణను దోపిడీ చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా నిజంగా చట్టాన్ని గౌరవించకుండా పూర్తిగా చట్టాన్ని ఉల్లంఘించి చేస్తూ ఉన్నారు. మీరు ఒక్కసారి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. మీరు గ్రామాలలో ఇల్లు కట్టుకోవడానికి ఇసుక వాగుల నుంచి తీసుకొస్తే ట్రాక్టర్లు సీజ్ చేస్తున్నారు ఇదే పోలీస్ అధికారులు. మరి దేవాలయాలు కట్టడానికి కూడా ఇసుక తీసుకురావడానికి పోతే అది కూడా సీజ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇళ్లల్లో వానకాలంలో మరి రోడ్లన్నీ కూడా బురదమయమైనాయి. వాటి మీద మొరం వేసుకుంటే మరి పొలాలకు పోవచ్చు అని చెప్పేసి మొరం కొట్టుకోవడానికి ప్రైవేటు భూముల నుంచి కూడా మొరం కొట్టుకుంటే ఆ ట్రాక్టర్లను కూడా సీజ్ చేస్తున్నారు, ఎడ్ల బండ్లను కూడా సీజ్ చేస్తున్న పరిస్థితి ఉన్నది. మరి ఈరోజు హైదరాబాద్ నగరం నడిబొడ్డున శంషాబాద్ విమానాశ్రయానికి కూతవేటు దూరంలో, అదేవిధంగా ఓఆర్ఆర్కు కేవలం ఒక 500 మీటర్ల దూరంలో ఇక్కడ ఇంత పెద్ద క్రషర్ టన్నుల కొద్దీ కంకర ఈరోజు క్రష్ చేస్తూ ఉన్నారు. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి, వాళ్ళ బంధువులు, వాళ్ళ మొత్తం కూడా గ్యాంగులు కలిపి ఈరోజు ఎంత చేస్తున్నారు. మరి ఎందుకు ఇంతవరకు ఒక్క పంచాయత్ సెక్రటరీ ఇక్కడికి రాలేదు? ఎందుకు అసిస్టెంట్ డైరెక్టర్ మైన్ ఇక్కడికి రాలేదు? ఎందుకు ఇక్కడికి ఎంఆర్ఓ గారు రాలేదు? శంషాబాద్ ఎంఆర్ఓ గారు అంటేనే పేద ప్రజలు శంషాబాద్ మండలంలో గజగజ వణుకుతున్నారు. రాత్రింబవళ్ళు ఊర్లలో నిద్రపోవడం లేదు. గారికో లేకపోతే అక్కడ ఉన్న ఆర్డీఓ గారికో రెవెన్యూ అధికారులకు అడిగితే మీరు ఎందుకు ఇస్తలేరు మాకు పర్మిషన్లు, ఎందుకు రిజిస్ట్రేషన్ చేస్తలేరంటే మీరు 111 జియోలో ఉన్నారు కాబట్టి మాకు కొన్ని నిబంధనలు ఉన్నాయి, దాని లోపలనే మేము చేయగలుగుతాం, దానికి మించి మేమేం చేయలేమని చెప్పి అధికారులు మనకు చెప్పిన మాట వాస్తవమా కాదు? రెండోది, మన నియోజకవర్గం రాజేంద్రనగర్లోనే మూసి గట్టి ఇటు మీరు ఇల్లీగల్గా ఉన్నారు, బఫర్ జోన్లో ఉన్నారు కాబట్టి మీకు ఇక్కడ జీవించే హక్కు లేదు. మీ అందరి ఆస్తులను మేము జప్తు చేసుకొని అక్వైర్ చేసుకొని ఇక్కడ మేము విలాసవంతమైన ఒక భవనాలు కడతాం, హోటల్ కడతామని చెప్పి ఈ మధ్య కాలంలోనే ప్రభుత్వం నోటీసులు ఇచ్చిన మాట నిజమా కాదా? 3, హైడ్రా ఒక పనితీరు ఏం చెప్పారు మనకు ముఖ్యమంత్రి గారు? అసెట్ ప్రొటెక్షన్ అన్నారు. అంటే ఇట్లా అక్రమంగా ఇల్లీగల్గా ఎక్కడన్నా గవర్నమెంట్ ల్యాండ్స్లో యాక్టివిటీస్ జరిగితే మేము ఇంటర్వ్యూన్ చేసే ఒక శక్తి పవర్స్ మాకు ఉన్నాయని చెప్పి హైడ్రా చెప్పిందా కదా? 3వది, ఈ 3లో ఏ ఒక్కదానికన్నా ఇక్కడ ఉన్న క్రషరు దాంట్లో ఏ ఒక్కదానికన్నా నిబంధనల లోపల వస్తుందా అని నేను అడుగుతున్నాను. ఎంఆర్ఓ గారికే కానీ, స్థానికంగా ఉన్న కలెక్టర్ గారికే కానీ, మున్సిపల్ కమిషనర్ గారికే కానీ, ఎవరికైనా కూడా నేను అడుగుతున్నా, ఆఖరికి రంగనాథ్ గురు అడుగుతున్నా, ఈజ్ దిస్ లీగల్ ఆర్ ఇల్లీగల్? ఇది మీకు అనిపిస్తున్నది చట్టపరంగా పెట్టిందా కాదా అని నేను అడుగుతున్నా. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సోదరులా మనందరం గమనించాల్సిన విషయం ఏంటంటే
పైనున్న వాళ్ళకు ఒక న్యాయం, కింద ఉన్న వాళ్ళకు ఒక న్యాయం జరుగుతుంది. అతి ముఖ్యంగా రాయన్న నియోజకవర్గంలో ఇది పరాకాష్ఠ స్థాయికి చేరిపోయింది. అదేందో మనం పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి మన నియోజకవర్గానికి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు రోజుకొకటిగా కొత్తగా బయటపడుతున్నాయి. ఈరోజు శంషాబాద్లో ఇల్లు కట్టుకోవాలంటే మన పర్మిషన్ రాదు. హైదర్ షాగోట్ బండ్ల కూడా